హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నిన్నటి వీడియోలో మనకు ఆర్టీఓ ఖర్చులు అయితే ఎంత వచ్చినాయో మొత్తం అయితే చూశారు కదా. సో ఈరోజు అయితే మన జర్నీ ఎక్కడి వరకు వెళ్తాము, అన్లోడింగ్ పాయింట్ చేరుకుంటామా చేరుకున్నా చేరుకోకపోయినా అన్లోడింగ్ పాయింట్ పోయిన దాకా వీడియో ఇందులోనే అయితే వస్తుంది అనమాట. సో మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడండి వీడియో. అండ్ ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాలు కడతారో ఏమో, దగ్గర 3-4 సంవత్సరాలు అవుతుంది ఇక ఓపెన్ చేసి కట్టుడు కన్స్ట్రక్షన్. లాస్ట్ ఇయర్ వర్షాకాలం అయితే ఆల్మోస్ట్ బ్రిడ్జి మీద నుండి పోయినాయి నీళ్ళు, అందుకనే ఇంకా అంత హైట్ అయితే లేపిర్రు. ఇప్పుడు కూడా ఉన్నాయి వాటరు. సమ్మక్క సారక్క జాతరకు పోతారు ఏంది మొత్తం అందరు, అటు జనాలు బాగున్నారు అందరు. మన తెలంగాణ సమ్మక్క సారక్క జాతరకు వచ్చేటోళ్ళు. ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోతే సూపర్ ఉంటుంది. అయినా ఈ బ్రిడ్జి కూడా మస్తు అనిపిస్తుంది దీని మీద జర్నీ చేస్తా అంటే. వర్షాకాలం చేయాలి జర్నీ, ఓ రోజు గడగడ ఉనకాలి, ఓ రోజు సర్రన ఉరకాలి. బ్రిడ్జి మీద నుండి పోతాయి వాటర్, మామూలుగా కాదు. ఇక్కడే సమ్మక్క సారక్క జాతరే. ఎందుకంటే ఫోటోలు మన దేవుళ్ళే ఉన్నాయి, దట్టు ఇన్ తెలుగు. మేడారం జాతర అది. ఇప్పటి నుండి రాజుల ట్రాఫిక్ జామ్ తగులుతుంది మనకు. ఇది ఎన్ని సంవత్సరాలు తగులుతుందో, ఎందుకంటే రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తే మంచిదేలే, కానీ ల్యాగ్ ఉంటుంది అన్నమాట మొత్తం ఈ ఏరియాలో. ఆ సైడ్ అయితే రోడ్డు ఏది మన బార్డర్, తెలంగాణ బార్డర్ నుండి ఇక్కడ రాజురావు వరకు అయితే వేస్తారు. దగ్గర 3 సంవత్సరాలు దాటింది అది స్టార్ట్ చేసి. ఇంకెన్ని సంవత్సరాలకు అయిపోతుందో ఏం కదో. ఇక ఈ ఊర్లో స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు ఈ ఊర్లోకి రాకుండా అప్పుడే బైపాస్ తీతే అయిపో బయట నుంచే. ఈ మంచిగా మెయిన్ సెంటర్లో నుండి వస్తూ ఉంటుంది రోడ్డు. మధ్యలో డివైడర్ మొత్తం బలగ కొడతా ఉన్నారు. నాకు తెలిసి అటు ఇటు ఇండ్లు కూడా పోవచ్చు. 4-వే చేయాల్సిందే దీన్ని, సిటీ మధ్యలోకి వెళ్ళిపోతే మాత్రం. ఇటు సైడ్ అంత ఏం లేవు, కానీ ఇటు సైడ్ ఉన్నాయి ఇండ్లు. ఈ రోడ్డు వీలైనంత తొందర పెద్దగా కావాల్సిందే మరి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్. మన బల్లార్ష పేపర్ ఫ్యాక్టరీ ఉంది కదా, పేపర్ ఫ్యాక్టరీకే బొచ్చెడు బండ్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ చంద్రాపూర్ బొగ్గు, నాగపూర్ మార్కెటు, ఈ రోడ్లో తిరిగే బండ్లు అయితే చాలా ఉంటాయి. నాగపూర్ అంటే మోస్ట్లీ అటు హైదరాబాద్ నుండి వచ్చే బండ్లు అంటే అటు హైదరాబాద్ నుండి ఇంగనఘాట్ అట్లా వెళ్ళిపోతాయిలే. కానీ మనకి ఇట్లా కరీంనగర్ వచ్చే బండి అయితే కంపల్సరీ ఇదే రూట్ అన్నమాట. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోడ్డు పెద్దగా చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉందన్నమాట. ఒక బండి పోతూనే ఉండే, దాని అలానే రావాలన్నారా ఈ అమ్మాయి ఎరుపు వచ్చి టైరు దగ్గర ఉండి ఒకటే హారన్ కొడతాను. బూతులు వస్తానే కానీ మాట్లాడొద్దని ఊరుకుంటారు. ఓవే బుజ్జి పాప, చిన్న వాళ్ళ అమ్మ వెనక పడిపోతా ఉంది. ఇంతసేపు వచ్చింది ఒక లెక్క అయితే. ఈ రోడ్డు అయితే పడుతూ ఉంది. ఈ రాజురా దాటినాక మన బార్డర్ వరకు రోడ్డు అయితే కొత్త రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇంతసేపు వచ్చింది ఒక లెక్క అయితే. ఈ 30 కిలోమీటర్లు ట్రావెల్ చేసాడు ఒక లెక్క. జర్నీ సాగదు, ఆ రోడ్డు వేసాడు కంప్లీట్ కాదు, గోస పడాలి ఇలా. ఈ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు వేస్తారా నాయన ఈ రోడ్డు. దీనిలో జర్నీ చేసి నా సీటు కొంచెం యాక్షన్ ఉన్నాయి కాబట్టి ఏం కాలే, కానీ అసలు ఘోరంగా ఉంటుంది పరిస్థితి. నా బండి ఇంత సౌండ్ వస్తుంది, దడేలా అనుకుంటాం. మన లెజెండ్ కూడా ఇక్కడనే సిర్పూర్కి ఆయన అన్లోడ్ అయింది. మరి ఇదే వస్తా అన్నాడు బాబు కూడా. మరి చూడాలి, దాంట్లో కలుతాడు కావచ్చు. ఈ రోడ్లో కలిపితే మాత్రం ఆపుడు కష్టమే, ఎందుకంటే బండి ఆపడానికి ప్లేస్ ఉండదు. ఈ రోడ్డు వరకు జరుగుతుంది కాబట్టి
చూద్దాం మరి. ఇటు బల్లర్షా లోడింగ్ అయితేనో ఇటు వస్తాడు, ఇంకా కన్ఫర్మ్ కాలేదంట లోడింగ్ కన్ఫర్మ్ అయితే బయలుదేరుతానైతే అన్నాడు బాబు. లోడింగ్ ఒకవేళ బల్లర్షా సైడ్ అయితే ఈ రోడ్లోనే మనకు ఎదురు వస్తాడు, లేదు ఆలేపల్లి అయితేనేమో డైరెక్ట్ అటు సిరిపూర్ నుంచి అట్లా ఆలేపల్లికి అయితే వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే ఉందన్నమాట అటు. చూద్దాం మరి కలుస్తుందా లేదా అనేది. అక్కడికోట బార్డర్ దాటేసాము. ఇక్కడ 500 300 ఎంత డీల్ అవుతుందో చూడాలి. మామైతే పోయిండు డీల్ చేద్దానికి. అంకిడి అయితే దాటేసాము. బండి అయితే పక్క ఆపాం. టైం వచ్చేసి 12 అయితే అవుతూ ఉంది. ఇక్కడ ఒక హోటల్ అయితే ఉంది. బిర్యానీ దొరికితే బిర్యానీ అయితే తినేసి అయితే బయలుదేరుతాం ఇక్కడ నుంచి. చాలా రోజుల తర్వాత మన తెలుగు వంట, అంటే ఇన్ని రోజులు మేము అనుకున్నది కూడా తెలుగు వంట అనుకోండి. బాప అయితే ఆలేపల్లి సెట్ అయిందంట లోడు, అట్టుండి అటే వెళ్ళిపోతా అని చెప్పేసి అయితే అన్నాడు. ఇక కాసేపు అయితే ఇక రెస్ట్ తీసుకున్నాడు, ఏం లేదు. నాకు వీడియో ఎడిట్ చేయాలి ఇప్పుడు. వీడియో ఎడిట్ చేసి ఒక 1-2 గంటలు నిద్రపోతే ఆ లోపు మామ డ్రైవింగ్ చేస్తాడు. మామ డ్రైవింగ్ చూపిస్తా ఇక మీకు. అడుగుతా ఉన్నారుగా మామ డ్రైవింగ్ అని, ఇక మామ డ్రైవ్ చేస్తాడు చూడుర్రి. సిగ్గుపడతాడే. చలో అక్కడ ఉన్న రోజులు చలిపెట్టి చచ్చినాం. ఇక్కడ ఎండలు ఇరగదీస్తాయి. ఎండలు మామూలుగా లేవు. ఏసీ వేసుకునే టైం వచ్చింది ఇక మనకు. ఇది ఇరిగిపోయింది. మా వాడేవాడ పుట్టుకు అనిపించింది దీన్ని. టైం వచ్చేసి 9:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడే మా ఊరికి అయితే ఎంటర్ అయినా. బంక్లో అయితే పెట్టేసిన బండి. మా బంటిగాడు వచ్చిండు. సో మననైతే రేపు మధ్యాహ్నం అయితే అన్లోడ్ చేస్తా అన్నాడు అనమాట. రేపు మధ్యాహ్నానికి రమ్మన్నాడు కాబట్టి ఇప్పుడైతే ఆపేసి ఇంటికి పోయి స్నానం చేసి ఫ్రెష్గా పడుకొని పొద్దున 3 4 అట్లా బయలుదేరుదాం. ఎందుకంటే మధ్యాహ్నమే పట్టా ఇట్లా ఇప్పేసి మొత్తం అన్లోడ్ చేసుకుంటా అనేది చెప్పిండు. ఇప్పుడు పోయి కూడా అక్కడ ఉత్తిగా పండుకున్నాడు ఎందుకని చెప్పేసి ఇక్కడనే ఇంటి దగ్గర అయితే బండి అయితే ఆపేసిన. చేపల పట్టాలు అయితే తీస్తూ ఉన్నాము. మా మండిగాని షాప్లో అయితే వేస్తా, ఎందుకంటే అట్నుండి సుధాకర్ అన్న బండి వస్తుంది కదా. మళ్ళీ మనం ఆగివీడి అయితే వెళ్ళాము. వాళ్ళైతే సుధాకర్ అన్న రెగ్యులర్గా చేపలు అయితే తిరుగుతాడు, అన్న బండి మీద వేసుకోపోతా అని అయితే చెప్పిండు అనమాట. అట్లా అని చెప్పేసి ఆ పట్టాలు అయితే తీస్తున్నా. ఇక్కడ మన పంచర్ షాప్లో పెట్టేసి అండ్ ఈ రిసీవ్డ్ పేపర్స్ కూడా మనోనికి ఇచ్చేస్తే డైరెక్ట్ పట్టాలు వేసుకొని పోయి అవి అక్కడ ఇచ్చేస్తాడు. మనకు రిటర్న్ బ్యాలెన్స్ ఒక 5,000 ఉన్నాయి, అవి అయితే ఫోన్పే అయితే చేస్తారు. సో ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా తిని పండుకొని పొద్దున 4 అయితే బయలుదేరుతాం. పొద్దుగాల కలుద్దాం. ఇక తీరా ఇంటికి వచ్చి ఇంటికి పోదాం అన్న మూమెంట్లో ఇప్పుడు రీజనరేషన్ పట్టుకున్నది. అర్ధగంట పోతుంది ఇక్కడనే. ఇంటికి వచ్చిన సుఖం కూడా ఉండదు. వారు ఎందుకే ఇట్లా చేస్తావు వాళ్ళు. విస్సన్నపేట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి నూజివీడు రోడ్కి. నూజివీడు జంక్షన్, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడ. పొద్దునేగా ట్రాఫిక్ జామ్ పెద్దగా లేదు, లేకపోతే ఈ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామే అవుతుంది. నేను చేపలు వేసుకొని వచ్చేటప్పుడు ఈ రూట్లోనే వచ్చినా అన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జాము. ఇప్పుడు మనకైతే అంత ట్రాఫిక్ జామ్ లేదు. టైం వచ్చేసి ఎంత జస్ట్ 6:30 అయితే అవుతా ఉంది కాబట్టి పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే లేదు. కొంచెం లేట్ అయి ఉంటే ట్రాఫిక్లో ఇరుకపోయేటోళ్ళం మనం. 3 లేచి బయలుదేరదాం అనుకున్నా ఇంటి దగ్గర నుంచి. నేను లేచుడు 3:30కి లేచిన. నేను బయలుదేరేసరికి ఆగన్నా నేను బండి తీసేసరికి 4:30 అయింది. 4కి బండి తీద్దాం అనుకున్నాను, 4:30 అయింది.
ఇక బండి తీసుడు మామూలుగా ఇక అక్క ఇంటి దగ్గర నుండి చంపుకుంటూ ఉరుకొస్తాను. ఎందుకంటే కొంచెం తొందర పోయి ఆడ అన్లోడింగ్ పాయింట్లో పడిపోతే అయిపోతుంది, మనకు రంది ఉండకుండా. అన్లోడింగ్ అయితే మధ్యాహ్నం రమ్మన్నాడు, మధ్యాహ్నం అన్లోడ్ చేసుకుంటా అని చెప్పేసి అయితే అన్నాడు. తాత జరగవా? నేనే జరుగుతా, ఏం చేస్తా మరి. నీదో చిన్న బండే, నీదో పెద్ద బండి అయినా చిన్న బండి అయినా నేనే జరుగుతా, ఏముంది. తాతదేమో పెద్ద బండి కాబట్టి ఆయన జరగడు, ఇక మనమే చిన్న పక్కకు జరిగిపోవాలి. మనది చిన్న బండిగా మ్యాక్సిమం 10 వరకు అయితే వెళ్ళిపోతా అన్లోడింగ్ పాయింట్కి. అక్కడ పోయి గణేష్ టెంపుల్ దగ్గర పెట్టేసుకుంటే అయిపోద్ది. టైం వచ్చేసి 8 అయితే అవుతా ఉంది. జంక్షన్కి అయితే వచ్చేసాము, హనుమాన్ జంక్షన్కి. ఇంకొక 73 కిలోమీటర్స్ అయితే ఉంది మన డెస్టినేషన్ వచ్చేసి. ఇక్కడ ముందుకెళ్ళి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఏలూరుకి అయితే వెళ్ళిపోతాం. ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం. ఎట్లా పని పందాలు జరుగుతున్నాయి. నా లెఫ్ట్ పోరా, అదే ఆయన పోడాట లెఫ్ట్కు, మనమే పోవాలన్నట. ఎటు పోతారు తీర్థానికా? చేపల పనులు మోస్ట్లీ ఇటు నార్త్ సైడ్ వెళ్ళే పనులు అయితే రా బాబు, ఏ మనుషులు రా నాయన, మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా. వాడు కనీసం వెనక కూడా చూస్తలేడు. వాడు అని సంబోధిస్తాను అంటేనే నాకు ఎంత కోపం వచ్చిందో అర్థం చేసుకోకు. నాకు కనీసం వెనక కూడా చూస్తలేడు. బండి తీసేటప్పుడు కాలుతోటి బ్రేక్ వేసిన అనుకుంటాడు, జాలితోటి బ్రేక్ వేసిన. సరే పోనీలే, ఇటువంటి ఎదవాళ్ళు ఉంటూనే ఉంటారులే. కానీ సో మోస్ట్లీ చేపల బండ్లు అయితే ఇటు నార్త్ సైడ్ వెళ్ళే బండ్లు అయితే మోస్ట్లీ ఈ రూట్లోనే వస్తాయి. మొన్న మనం లుధియానా పోయేటప్పుడు కూడా ఇదే రూట్లోనే అయితే వెళ్ళినాం అన్నమాట. చేపల బండ్లు అయితే అసలు మేము అక్కడ నుండి వస్తూ ఉంటే అంకుల్ అక్కడ నుండి వస్తూ ఉంటే దగ్గర ఒక 100 బండ్ల పై చిలుకు ఎదురైతే అయినాయి మాకు. సో ఇక్కడ నుండి లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం. అంకులేమో భుజాల మించి చూస్తాడుగా. ఈశ్వర రామ. సో ఆటోలో ఏందో నాకు అర్థం కాదులే, కానీ ఆ మిర్రర్లు ఉంటాయి అందులో అసలు సైడ్ అవుపడుతుందా, అసలు వెనక ఎవరికన్నా ఏమన్నా అవుపడుతుందా తోలేటోళ్ళకు, నాకు ఏం అర్థం కాదు. సారీ,
ఏమన్నా అనుకోనిలే కానీ ఎవరైనా ఆటో డ్రైవర్లు చూస్తే కనీసం బండి తీసేటప్పుడు నార్మల్గా ఎక్కడన్నా మీరు సైడ్కు ఆపుతారు ప్యాసింజర్ని ఎక్కించుకోవడం దిగడం. ప్యాసింజర్ దిగేటప్పుడు మోస్ట్లీ చెప్పండి వాళ్ళకు రైట్ సైడ్ నుండి దిగొద్దని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఈ రూట్లో మనం పోతూ ఉంటాం, రైట్ సైడ్ దిగుతాడు. ఈ రూట్లో బండి పోయే రూట్ పోతూనే ఉంటుంది, సడన్గా దిగుతాడు. అక్కడ ఏం జరుగుతుంది ఏంది కథ అసలు కొంచెం కూడా సెన్స్ ఉండదు దిగేటోళ్ళకు. అండ్ ఇంకోటి ఆటో డ్రైవర్స్ ఎవరైనా మన వీడియో చూస్తే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కొంచెం తప్పుగా అనుకోకండి, కొంచెం మన మంచిగా చెప్తానా. అంటే మీరు కూడా నాకు ఏదన్నా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. కొంచెం బండి సైడ్కి ఆపి ప్యాసింజర్ని ఎక్కించుకునేటప్పుడు దిగేటప్పుడు సరే అయిపోద్ది, ఎక్కించుకుంటారు దింపుతారు. మళ్ళీ బండి తీసేటప్పుడు కొంచెం వెనక చూసుకోండి, వెనక ఏమైనా బండ్లు వస్తున్నాయా ఏం కథ, రోడ్డు మన కోసం క్లియర్గా ఉందా లేదా అనేది చూసుకొని బండి తీయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీరు సడన్గా తిప్పుతారు బండి, సడన్గా రైడ్ తీసుకుంటే ఈ అవతలోడు ఎక్కడికి పోవాలి ఏం సంబంధం లేదు అసలు. ఏందో నాకైతే అర్థం కాదు. అంటే నేను ఒకరిద్దరిని చూసి అనట్లేను, మోస్ట్లీ నేను చాలా వరకు అయితే చూసిన. మీరు నన్ను తప్పు పట్టవచ్చు, చాలా వరకు అయితే చూసిన కాబట్టి ఈ మాట అయితే చెప్తా ఉన్నా. కొంచెం అన్నలారా జర మీ దండం పెడతా, జర రోడ్డు మీద జనాన్ని ఎక్కించుకున్నప్పుడు కానీ దించేటప్పుడు కానీ మీరు మళ్ళీ దించినాక రోడ్డు ఎక్కేటప్పుడు జర వెనకకు చూసుకొని కొంచెం రోడ్డు ఎక్కువ. ఎందుకంటే మీరు మంచిగా ఉంటారు, మేము మంచిగా ఉంటాం. ఎందుకు లేనిపోని తలకాయ నొప్పి. సడన్గా ఇప్పుడు ఈ బండి నార్మల్గా ఈ రోడ్డు చక్కగా 50లో పోతుంది ఇప్పుడు సింపుల్గా. ఈ సడన్గా ఇటు వచ్చిరనుకో పుసుక్కున్న తాకితే ఈ 50 స్పీడ్ల బండి తాకితే ఏమన్నా అవకాశం ఉందా? వెనక కూర్చున్న వాళ్ళు బతికే అవకాశం ఉండదు. సో అర్థం చేసుకోండి జర, మీ దండవన పెడతా కానీ. ఏలూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మన సబ్స్క్రైబర్ వెంకట్ బ్రో అయితే ఉన్నాడు. సో యాక్చువల్లీ ఆజంఘర్ వెళ్ళే ట్రిప్కి అయితే అన్న రావాల్సింది మనతోటి. అప్పుడు అంటే వాళ్ళ బ్రదర్ది బండి కలకత్తా చేపల లోడ్ అయితే అటైతే వెళ్ళిపోయాడు అనమాట. సో అన్న రావాల్సింది, అప్పుడు ఎవరు మిస్ అయిపోయాడు. అప్పుడు చెప్పాను కదా అప్పుడు వీడియోలో ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు వస్తారన్నాడు. సో బ్రో తోటి కాసేపు మాట్లాడి ఒక అర్ధగంట అయితే బండి ఆపిన. టైర్లు కూడా కొంచెం కూల్ అవుతాయి అని చెప్పేసి ఒక ½ అన్ అవర్ అట్లా బ్రో తోటి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయినా తాడేపల్లిగూడెంకి. టైం వచ్చేసి ఈవినింగ్ 4 అయితే అవుతూ ఉంది. తాడేపల్లిగూడెము ఇంకొక 35 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ సైడ్కి అయితే ఆపేసి పడుకున్నాం ఇక్కడ. ఎందుకంటే సాయంత్రం 5ంటికి అయితే రమ్మని చెప్పాడు అనమాట. అట్లా అని చెప్పేసి బండి అయితే ఇక్కడ ఆగేసాము. అండ్ ఇప్పుడైతే బయలుదేరుదాం. బండి అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. సాయంత్రం 5ంటికి రా, సగం అన్లోడ్ చేస్తా, సగం ఈరోజు సగం రేపు అని చెప్పేసి అయితే అన్నాడు. బండి అయితే స్టార్ట్ చేసేసాను, బయలుదేరుదాం ఇక. అన్లోడ్కు సాయంత్రం ఎందుకు రమ్మన్నాడు అంటే మనకంటే ముందు రోజు లోడ్ అయిన బండి ఈరోజు ఉదయం వచ్చిందంట. సో ఆ బండి అయితే అన్లోడ్ చేసుకుంటా అని అయితే అన్నాడు. యాక్చువల్లీ మనం ఈరోజు నైట్ రావాల్సిన బండి, కాకపోతే పొద్దున్నే మనం అయితే వచ్చేసినాం. ఇంకా నిన్న నైట్ 12 వరకే బండి పెట్టేసేవాడిని. నిన్న వాళ్ళు ఏమన్నారంటే మధ్యాహ్నం అన్లోడ్ చేసుకుంటా అనేసరికి పొద్దున్నే లేచి అయితే బయలుదేరినా. మళ్ళీ ఇక్కడ ఏలూరు దగ్గరికి వచ్చినాక ఫోన్ చేస్తే ఇప్పుడు కాదు సాయంత్రం 5 వరకు రండి, మీకంటే ముందు రోజు లోడైన బండి అయితే వచ్చిందని చెప్పేసి అయితే అన్నారనమాట. అట్లా అని చెప్పేసి బండి అయితే సైడ్ కాపేసి నడిపిల్లి కూడా ఒక 35 కిలోమీటర్లు ఉండగా సైడ్ కాపేసి మంచిగా నిద్ర అయితే తీసినా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతా ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 5కి మనం తాడేపల్లిగూడెం గణేష్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోతాము. తాడేపల్లిగూడెం ఫ్రూట్ మార్కెట్. ఇందులో ఏ షాప్ అట్లా లాస్ట్కి దిగుతుంది ఎక్కువ శాతం. నేను ఒకసారి యాప్లో తీసుకొచ్చిన.
అయిపోయింది సినిమా. 5 నెట్లయితే దిగాయి, మిగిలినవి రేపైతే దించుతామని చెప్పేశారు. సో పైన అయితే పట్ట అయితే వేస్తూ ఉన్నాము, ఓన్లీ పై వరకు అయితే. పొద్దుటి నుండి ఒక 4 వచ్చినాయంట కిన్నో బండ్లు, అందుకే మన బండి అయితే ఎక్కువ దిగలేదు, ఓన్లీ 5 నెట్ల వరకు అయితే దిగినాయి. అండ్ మనకంటే ముందు రోజు బండి అయితే వచ్చిందని చెప్పాను కదా, సో ఆ బండి దించేసుకున్నాడు. నాకు తెలిసి రేపు దిగాన్ని దిగుతాయి, ఇక మిగిలినవి అయితే ఇక్కడ వీళ్ళ కోల్డ్ స్టోరేజ్ అయితే ఉందంట, అక్కడైతే వేసుకుంటారంట. ఇక్కడ ఇంకో బండి కూడా కిన్నో అయితే వచ్చింది, అన్లోడ్ అయితే అవుతూ ఉంది 144. నాకు తెలిసి ఇది కూడా మన లుధియానా దగ్గర అవుపడ్డ బండే ఉన్నట్టుంది. సో అన్లోడ్ అవుతుంది, అది ఫైనల్కి వచ్చేసింది అది మొత్తం అన్లోడింగ్. గోడౌన్కి వేసుకుంటున్నారు మొత్తం. తాడేపల్లిగూడెంలో మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఏం పేరు బ్రో? రాజు అన్నయ్య. రాజు, బాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. డైలీ చూస్తామని వీడియోస్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే బ్రో, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని నువ్వు. తప్పకుండా. ఓకే బాయ్ బ్రో. ఒక 6 నెట్లు అయితే దిగింది, మిగిలిన లోడ్ వచ్చేసి రేపైతే అన్లోడ్ చేస్తామని అయితే అన్నారు. అంటే ఇక్కడ రేపైతే బండ్లు అయితే వస్తాయి కదా, వీలైనంత వరకు బండ్లకైతే లోడ్ చేస్తారు ఆర్డర్స్ని బట్టి. ఒకవేళ లేదు ఆర్డర్స్ రావట్లేవు, బండ్లు రావట్లేవు అని చెప్పేసి వీళ్ళకైతే సపరేట్ గోడౌన్ అయితే ఉందంట ముందు. సో అక్కడ అంటే మా కోల్డ్ స్టోరేజ్, అందులో అయితే అన్లోడ్ అయితే చేసుకుంటారంట. చూద్దాం మరి ఇక రేపు ఏ టైంకి అన్లోడ్ అయ్యింది, మరి నెక్స్ట్ ట్రిప్ ఎటు పెట్టాలి అని చెప్పేసి. మ్యాక్సిమం హైదరాబాద్లో ఒకటి పని ఉండేది, రేపు అయితే కనుక్కోవాలి. మరి ఆ వర్క్ ఉంది అనుకుంటే హైదరాబాద్ పెడతాను, లేదంటే మళ్ళీ ఈసారి అయితే కొబ్బరికాయ ఎత్తుతా, చేపల జోలికి అయితే పోను. కొబ్బరికాయ కిరాయి ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతూ ఉంది. సో చూడాలి రేపు ఏదైంది కన్ఫామ్ అయితే, హైదరాబాద్ పోయే పని కన్ఫామ్ అయితే ఒకవేళ అటు అయితే పెడతాను. అది క్యాన్సిల్ అయితే మాత్రం యూపీ సైడ్ అయితే కొబ్బరికాయ పెట్టేసుకొని అయితే వెళ్తాను. అండ్ ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, జై హింద్, జై డ్రైవర్.